మీకు తెలుసా? పక్షులలో కాకులు చాలా తెలివైనవి. అవి ప్రమాదాలను ముందే పసిగడతాయి. ఆహారాన్ని సంపాదించుకునే విషయంలోనూ తెలివిగా ప్రవర్తిస్తాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదంలో కాకి చనిపోయినప్పుడు క్షణాల్లో వందల సంఖ్యలో కాకులు గుమికూడతాయి. కాసేపు గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇంతకీ ఎందుకలా గుమికూడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడైనా కాకి చనిపోతే వెంటనే వందల సంఖ్యలో కాకులు గుమికూడి గట్టిగా అరుస్తాయి. ఈ పద్ధతిని క్రౌ ఫునరల్ లేదా కాకపోని డిస్ప్లే అంటారు. ఎందుకు ఇలా చేస్తాయంటే, ఒక కాకి చచ్చిపోతే దాన్ని చూసిన మొదటి కాకి గట్టిగా అరుస్తుంది. దాన్ని అలారం క్లాక్ అని పిలుస్తారు. ఆ సౌండ్ విని పదులు, కొన్నిసార్లు వందల సంఖ్యలో కాకులు ఆ ప్రాంతానికి చేరుకొని చచ్చిన కాకి చుట్టూ కూర్చొని లేదంటే గాలిలో తిరుగుతూ గట్టిగా అరుస్తాయి. ఈ శబ్దం కాకులలో చాలా గందరగోళం, భయం కలిగిస్తుంది. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ అరుపులు కొనసాగుతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కాకులు ఎందుకు అలా అరుస్తాయంటే, ఆ కాకి ఎలా చనిపోయింది, కారణం ఏంటి అనే విషయాలను గుర్తించే ప్రయత్నం చేస్తాయి. తమకు అలాంటి పరిస్థితి ఎదురు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచిస్తాయి. ముందే ప్రమాదాన్ని గుర్తించి ఇతర కాకులకు ఇక్కడ ఏదో ప్రమాదం ఉందని గట్టిగా సిగ్నల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. నెక్స్ట్ టైం అవి ఆ ప్లేస్లోకి రాకుండా అలర్ట్గా ఉంటాయి. చనిపోయిన కాకి దగ్గర మిగతా కాకులు అరవటం వెనుక సర్వైవల్ స్ట్రాటజీ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, చచ్చిన కాకి చుట్టూ మిగతా కాకులు ప్రమాదం ఏంటో తెలుసుకోవటానికి పోలీస్ లాగా ఇన్వెస్టిగేషన్ చేసి భవిష్యత్తులో జాగ్రత్త పడటానికి సమావేశం అవుతాయి. మీకు తెలుసా? నిజానికి కాకులు మనుషుల ముఖాలను ఖచ్చితంగా గుర్తించుకుంటాయి. ఒకవేళ వాటికి మనం హాని చేయాలని చూస్తే చాలా కాలం ఆ వ్యక్తి మీద పగను పెంచుకుంటాయి. ముఖానికి మాస్క్ వేసుకున్నా అవి ఈజీగా గుర్తుపడతాయి. అంతేకాదు, సోషల్ ఇంటెలిజెన్స్ కూడా బలంగా ఉంటుంది. కాకులు నెంబర్ ఆఫ్ గ్రూప్స్గా ఏర్పడి ఒకదాన్నొకటి హెల్ప్ చేసుకుంటాయి. వాటి కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి.